హలో అండి, ఈరోజు నేను మా కజిన్ కలిపి గ్రామ కుంకుమ నోము ఉద్యాపన ఇచ్చుకున్నాము. దాని గురించి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే గ్రామ కుంకుమ నోము పట్టుకున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేమైతే ఈ నోము ఇవ్వటానికి సత్యవరం అనే గ్రామంకి వెళ్ళామండి. ఆ రోజు పొద్దున్నే లేచి ఇంట్లో దీపం పెట్టి మా నోముకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని సత్యవరం అయితే మేము వెళ్ళామండి. అక్కడే ఇవ్వటానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ చాలా వరకు. మేమైతే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ శివాలయంకి వెళ్ళామండి. శివాలయంలో అభిషేకాలన్నీ నేను, నాతో పాటు మా హస్బెండ్, మా సిస్టర్ అండ్ మా బావగారు నలుగురం అభిషేకాలు పూర్తి చేసుకున్న తర్వాత మేము అక్కడ పక్కనే ఉన్న పార్వతీదేవి గుడి దగ్గర మేము నిండు తాంబూలం పెట్టాము. మేము ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది. ఆ పైన పంతులు గారు అక్కడ మండపాలు వేశారండి. వేసి పూజ చేయించారు. మాతో సంకల్పం చేసుకొని మొత్తం మేము ఏమైతే అనుకున్నామో అదంతా పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి పార్వతీదేవి దగ్గర దోశలతో వేసామండి. వేసిన తర్వాత అక్కడి నుంచి మా నోము ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మేము నోము కంప్లీట్ అయ్యేంత వరకు మాట్లాడకూడదు. పసుపు 2.5 kgs, కుంకుమ 2.5 kgs మేము తీసుకెళ్ళటం జరిగింది. అక్కడ పార్వతీదేవిని నమస్కారం పెట్టుకొని ఫస్ట్ అయితే మా అమ్మగారితో మేము నోము స్టార్ట్ చేసామండి. మా కజిన్ మా అమ్మగారికి నోము ఇస్తున్నారు. అండ్ అక్కడి నుంచి మేము సెట్స్ అన్నీ పట్టుకొని గ్రామంలో అందరికీ ఇవ్వటానికైతే వెళ్ళామండి. మా కజిన్ ఇచ్చిన తర్వాత నేను కూడా ఇచ్చానండి. తర్వాత పసుపు కుంకుమ సెట్స్ అన్నీ కలిపి మా అక్క, మా బావగారు ఇద్దరు నోము ఇవ్వటానికి అందరం కలిపి వెళ్ళామండి. గ్రామంలో ఉన్న ముత్తైదువులందరికీ ప్రతి ఒక్క గడపకి మేము నోము ఇవ్వటం జరిగింది. అక్కడ ఉండే ఆడవాళ్ళకి అందరికీ కూడా నోము ఇవ్వటం జరిగింది. అండ్ అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా వరకు బ్రాహ్మిన్స్ అండి. సో మేము మోస్ట్లీ అన్ని ఇల్లులు బ్రాహ్మిన్స్ ఇల్లులు కవర్ చేసేలాగా చూసాము. అలా అని మిగతా వాళ్ళకి ఇవ్వలేదని లేదు, అందరికీ ఇచ్చాము. అలా ఇచ్చుకుంటూ గ్రామం మొత్తం కంప్లీట్గా ఇవ్వటం జరిగింది. ఈ ప్రాసెస్ అందట్లో మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన మా వదినకు కూడా నోము ఇవ్వటం జరిగింది. అండ్ నాతో పాటు ఇచ్చిన మా కజిన్, నేను తను నాకు కూడా నోము ఇచ్చుకున్నామండి. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయాక మేము అక్కడున్న శివాలయం దగ్గరికి మళ్ళీ వచ్చామండి. వచ్చి అక్కడితో మా నోము కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న పాదాలమ్మ అమ్మవారు అని చెప్పి అక్కడ ఒక గుడి దగ్గర మిగిలిన పసుపు కుంకుమ ఏదైనా ఉంటే అక్కడ వేసేయమని చెప్పారు. అమ్మవారికి నమస్కారం చేసి పంతులు గారు ఇంకా మాట్లాడమని చెప్పారండి. అక్కడి నుంచి మేము మాట్లాడటం జరిగింది. ఈ నోము ప్రాసెస్లో మాకు హెల్ప్ చేసిన హోల్ టీమ్ ఇక్కడ మేము ఒక గ్రూప్ పిక్ తీసుకోవటం జరిగింది. అండ్ నోము జరుగుతున్నంతసేపు మా పిల్లల్ని చూసుకుంటూ మాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మగారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఏ వెరీ బిగ్ థ్యాంక్స్ టు మై వదిన గారు హూ కేమ్ విత్ అస్. కాళ్ళు కాలుతున్నా కూడా మాతో పాటు ఎండలో తిరిగి సపోర్ట్ చేశారు. అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ సపోర్టెడ్ ఎ లాట్.